హలో హర్ష గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, మీరు ఒక స్ట్రాటజీని బిల్డ్ చేశారు. ఆ అవును. స్ట్రాటజీని మీ పర్సనల్ ఉంచుకోవాలి కానీ పబ్లిక్ ఎందుకు పెట్టేశారు? చాలా మంది మన యూట్యూబ్ ఛానల్ కింద కమెంట్స్ పెడతారు ట్రేడింగ్లో. ఏమని పెడతారంటే, అవును నువ్వు అన్ని డబ్బులు సంపాదించుకున్నావు కదా, నువ్వు పబ్లిక్కి ఇవ్వటం ఎందుకు, నువ్వే ట్రేడింగ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. అంబానీకి కూడా డబ్బులు ఉన్నాయి కదా, ఎలాన్ మస్క్ కూడా డబ్బులు ఉన్నాయి కదా. ఇవాళ రేపు స్పేస్ ఎక్స్ ఐపీఓ రాబోతుంది. అవును, ఇండియాలో రావాలి. ఐపీఓ అంటే కూడా తెలియదు చాలా మందికి. ఐపీఓ అంటే ఆయన షేర్లు అమ్మేసి జనాల దగ్గర డబ్బులు తీసుకుంటాడు. మరి ఎందుకు తీసుకుంటున్నాడు? ఇవి మనీ అంటే కాన్సెప్ట్ తెలియదు చాలా మంది. సో ఇవన్నీ స్టూపిడ్ క్వశ్చన్స్ అన్నమాట. మీకు డబ్బులు ఎందుకు అవసరం అంటే ఏం క్వశ్చన్ చెప్తారు, డబ్బులు అవసరం అని ఎవరైనా క్వశ్చన్ అడిగారు, డబ్బులు అవసరం లేదు కదా అంటే ఏం స్టూపిడ్ క్వశ్చన్ అది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సమ్ పీపుల్ ఆర్ ఎంటర్ప్రినర్స్, సమ్ పీపుల్ మేక్స్ దే రన్ దిస్ కాంటినెంట్స్ అంటే దే రన్ దిస్ వరల్డ్. ఇప్పుడు ఇండియాని రన్ చేస్తుంది ఒక బిజినెస్ పీపుల్. మన వాళ్ళు ప్రొడక్ట్స్ క్రియేట్ చేస్తారు టు మేక్ అవర్ లైఫ్ ఈజియర్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఎందుకు ఉంది మరి అంటే, సో నువ్వెందుకు ఇన్వెస్ట్ చేస్తున్నావు, వెళ్ళి మనం అక్కడ చేయమక్కడ. ఇప్పుడు అంబానీ దగ్గర కోట్లు ఉన్నాయి, నువ్వెందుకు ఇంకో బిజినెస్ పెట్టావు అంటే, జియో ఎందుకు పెట్టావు, లేకపోతే ఇంకోటి ఏదో పెట్టావు అని అంటారు. టాటా అడగొచ్చు కదా, రతన్ టాటా అడగొచ్చు కదా. కొత్త బిజినెస్ ఎందుకు పెడుతున్నారు? కొంతమంది ప్యాషనేట్ అబౌట్ మనీ, అదేం తప్పేం కాదు. కొంతమంది ప్యాషనేట్ అబౌట్ క్రియేటింగ్ ఎ చేంజ్ ఇన్ ద సొసైటీ. కొంతమంది ప్యాషనేట్ అబౌట్ గివింగ్ సర్వీస్. అదే పొలిటీషియన్స్ కొంతమంది ఎందుకు వస్తారు, పొలిటీషియన్ దే వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. సో అలాగా నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు అంటే నీకు కూడా ఫ్రీగా ఇవ్వచ్చు. కానీ ఇండియాలో ఉన్నది ప్రతిదీ ఫ్రీ కావాలని అడుగుతారు. అంటే బెగ్గర్ సార్ అదొకటి. ఎందుకంటే యూ హ్యావ్ టు డిజర్వ్ సంథింగ్. యూ డోంట్ వాంట్ టు బికమ్ ఏ బెగ్గర్. నువ్వు డిజర్వింగ్ అవ్వు, అప్పుడే నీకు అన్నీ వస్తాయి. సో నేను ఇప్పుడు ఇది పెట్టడానికి కారణం అంటే, నాతో పాటు వేరే వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకోవాలని. ఇప్పుడు నేను ఒక్కడనే ఎదిగితే సరిపోదు కదా, నా చుట్టూ ఉన్నది కూడా ఎన్విరాన్మెంట్ బాగుండాలని. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు పెట్టింది ఎందుకు, మన ఇండియన్ గ్రోత్లో కూడా మనం కూడా పార్టిసిపేట్ అవ్వాలని. అంతే కదా, మనం ఇండియన్ ఎకానమీలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే ఇండియన్ ఎకానమీ గ్రో అయితే మనం కూడా గ్రో అయినట్టు కదా మీరు ఇన్వెస్ట్ చేస్తే. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో ఒక చెట్టు ఉంది, ఒక మామిడికాయ చెట్టు ఉంది, కొన్ని వేల కాయలు కాస్తాయి. మొత్తం నేనే తినేసాను అనుకో, పొట్ట బదులు తెచ్చిపోతాను. మనం అందరినీ పిలిచి వీధిలో అందరికీ పంచిపెట్టాలి. అది మనకున్న దానికన్నా ఎక్కువ ఉంటే పంచిపెట్టచ్చు. కానీ సమ్ టైమ్స్ ఏంటంటే ఫ్రీకి ఇచ్చిన దానికి వాల్యూ ఉండదు. అవునా కదా, మన అమ్మ నాన్న వాల్యూ ఇస్తాము, మనం వాళ్ళు చూపించే ప్రేమకు. కానీ గాలికి, వాటర్కి, మన సొసైటీకి మనం ఏమి వాల్యూ ఇవ్వం. ఎందుకు? ఫ్రీ కదా, అందుకని నాశనం చేస్తుంటాం. కరెక్ట్. సో అందుకని దాన్ని ఫ్రీగా ఇవ్వకూడదు, దానికి వాల్యూ ఉండదు ఫ్రీగా ఇచ్చేదానికి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. మీకు ఇచ్చాను, ఐ బిలీవ్ దిస్ ఈస్ ద రైట్ ప్రొడక్ట్. అవును, మీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగింది కదా దీనివల్ల, మీరు ఇన్వెస్ట్ చేస్తే. పెరగచ్చు పెరగకపోవచ్చు, కానీ ట్రాన్స్పరెంట్గా చూపిస్తున్నాం. యాజ్ పర్ ది సెబీ రూల్స్ మీరు అక్కడ పెట్టండి, చూపించండి, ఏ పర్ఫార్మెన్స్ ఉంది ఎవ్రీడే లైవ్ అక్కడ వస్తుంది. క్లియర్ కదా. ఇప్పుడు చెప్పు, మిగిలిన స్కామర్స్ లాగా నేనేం పెట్టలేదు కదా. నేను ఇప్పటికి అడుగుతున్నాను, ఓన్లీ algos.comలో 3 నెలలు అయింది, ఒక్కళ్ళు కూడా పెట్టలేదు. లిస్ట్ చేయొచ్చు కదా, వాళ్ళందరూ మేము ప్రజలకి హెల్ప్ చేస్తున్నాం, మీరందరూ మా బ్రదర్స్ లాంటి వాళ్ళు, మా రక్త సంబంధికులు అని చెప్తారు కదా. వాళ్ళు ఎందుకు వాళ్ళ స్ట్రాటజీస్ లిస్ట్ చేయట్లేదు అక్కడ? మీకు హెల్ప్ చేయాలనే కదా వాళ్ళు ఉంది యూట్యూబర్లో. ఇప్పుడు చెప్పండి, స్కామర్ ఎవరు? మీరు అక్కడ పెట్టండి మీ స్ట్రాటజీ. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరైతే మేమందరికి హెల్ప్ చేయాలి, జెన్యూన్గా వర్క్ చేస్తున్నాం అని చెప్తున్న ట్రేడర్స్ యూట్యూబర్స్లో ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ లిస్ట్ చేయండి. మీ పర్ఫార్మెన్స్ అంటే చూద్దాం. అప్పుడు మంచిదైతే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, క్లయింట్స్ ఉన్నారో వాళ్ళే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. మీరు మేక్ చేసి మన డబ్బులు స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు వస్తాయి, ఆబ్వియస్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. సో అది ప్రాఫిటబుల్ స్ట్రాటజీ కాబట్టి నేను అక్కడ స్ట్రాటజీస్ అనేవి లిస్ట్ చేశాను. నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్. అక్కడ పర్ఫార్మెన్స్, లైవ్ పర్ఫార్మెన్స్ చూసుకొని మీరు చెప్పండి నాకు పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది. సో మీ ఏదైతే ఆల్గో ఉందో అది మంచిదా కాదా అని ఎలా ఎవాల్యుయేట్ చేయాలంటారు? ఇప్పుడు ఒక స్ట్రాటజీలో మెట్రిక్స్ అక్కడ క్లియర్గా ఉంటాయి. దాని రావడం ఎంత, దాని పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత, ఇప్పుడు రికవరీ టైం ఎంత అయింది, అంటే ఒక రావడం వచ్చిన రికవరీ టైం ఎంత అయింది, ఎంత పర్ఫార్మెన్స్లు ఇచ్చింది. ఎవరైనా ట్రేడర్స్లో మనం 20 to 25% ఎక్స్పెక్ట్ చేయాలి అంతే, ఎవరైనా సరే. ఎందుకంటే మనం మ్యూచువల్ ఫండ్ ఒక 10% ఇస్తున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తే 6%. అఫ్కోర్స్ ఇన్ఫ్లేషన్ పోతే మనకేం రాదు. మీరు ఒక మ్యూచువల్ ఫండ్స్ కొంత 10% ఇవ్వచ్చు. కానీ ట్రేడింగ్లో మన టైము, మన ఇన్వెస్ట్, మన మనీ రిస్క్ చేస్తున్నాం కాబట్టి మనం కొద్దిగా రివార్డ్ని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్, సమంజసం. సో అందుకని మనం ఏం చేయాలంటే 20 to 25% ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా సరే. ట్రేడర్స్ అంతగానే ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే యావరేజ్గా మంత్లీ 2%. నా స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ మీరు అక్కడ ఉన్నాయి లైవ్లో చూడండి. ఇప్పుడు మీకు నచ్చిందని చూసుకోండి. సార్ ఇంకోటి అంటే లైవ్ పర్ఫార్మెన్స్కి బ్యాక్ టెస్టింగ్కి ఎంత డిఫరెన్స్ ఉంది? మీ ఆల్గో ఏదైతే మీరు డిజైన్ చేసిన స్ట్రాటజీ పాస్ట్ బేస్ చేసుకునే, డేటాని బేస్ చేసుకునే లైఫ్లో మనం ముందుకు వెళ్తాం. అవునా కదా. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో అందరూ దూకితే నేను చచ్చిపోనని తెలిసినప్పుడే మన డేటా ఉంది, చాలా మంది ఆల్రెడీ చేసి చూపించారు కాబట్టి ఉంది.
ఓకే, ఎవరన్నా ఏదన్నా సాధించినప్పుడు ఇంపాసిబుల్ దాన్ని చేసినప్పుడు మనకి పాసిబుల్ అని ఎవరెస్ట్ శిఖరం ఎవరో ఎక్కారు, అది పాసిబుల్ అని మిగిలిన వాళ్ళు కూడా చేస్తారు. సో అలాగే మన బ్యాక్ టెస్ట్ అనేది ఒక డేటా ఇస్తుంది. ఏ బిజినెస్ చేయాలని మీకు డేటా ఎవ్రీథింగ్ ఈజ్ డేటా డ్రివెన్. మనకి ఇప్పుడు డేటా సైన్స్ ఉంటుంది, సాఫ్ట్వేర్, అవన్నీ మనం డేటా సైన్స్ పాస్ట్ టెన్స్లో ఏం జరిగింది మొత్తం అనలిటిక్స్ అన్ని చేసిన దాన్ని తీసుకుని ఒక బిజినెస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది కదా. ఆ డేటా కనుక లేకపోతే బిజినెస్ స్టేషన్ ఎలా తీసుకుంటాం? అర్థమైందా? ఇప్పుడు హైటెక్ సిటీలో నేను ఈ షాప్ పెడితే ఇంతకుముందు ఎంతమంది పెట్టారు, ఎంత బిజినెస్ జరిగింది, ఎంత మార్కెట్ వాల్యూ ఉంది, ఎంతమంది కస్టమర్స్ కొన్నారు, ఇది కొన్న వాళ్ళు రిపీటెడ్ కస్టమర్స్ వచ్చారని ఈ డేటా కావాలి నాకు. అప్పుడే నేను ఆ బిజినెస్ చేయాలని వద్దని. బ్యాక్ టెస్ట్ అనేది అలాంటిది. ఈ బ్యాక్ టెస్ట్లో రావడం ఎంత, ఈ బ్యాక్ టెస్ట్లో విన్నింగ్ రేట్ ఎంత, సక్సెస్ రేట్ ఎంత, ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, మంత్లీ ఎంత వచ్చింది, ఇయర్లీ వైజ్ ఎంత ఇచ్చింది, అన్ని సైకిల్స్లో ఇది తట్టుకుని నిలబడగలిగిందో లేదా స్ట్రాటజీ. సో ఈ డేటాను బేస్ చేసుకుని మనం దాన్ని పబ్లిక్లో ఇచ్చినప్పుడు కానీ, లేదా మీరు ఫార్వర్డ్ టెస్టింగ్ చేసినా లేదా అప్పుడు తర్వాత అది పాస్ట్ టెన్స్ అయిపోతుంది. అప్పుడు పాస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది. అప్పుడు మీరు ఇప్పుడు జాయిన్ అయితే ఇప్పుడు పాస్ట్ పర్ఫార్మెన్స్ 1 year బ్యాక్ చేస్తే మీకు ఆల్రెడీ మీరు 1 year ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో లైఫ్లో ఎప్పుడు కూడా ఆ డేటా అనేది వెరీ ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకుని మనం ఫ్యూచర్లో ఒక యాక్షన్ తీసుకుంటాం. ఓకే సార్, ఇంకోటి ఇన్వెస్టర్స్ ఏ మెట్రిక్స్ ఫాలో అవ్వాలంటారు? మెట్రిక్స్ అన్నది నేను చెప్పాను, ఇప్పుడే చెప్పాను వీడియోలో. మెట్రిక్స్ అంటే డ్రాడౌన్ చూడాలి, క్యాపిటల్ అంతా చూడాలి, రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఉందో చూడాలి, ప్లస్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత ఇచ్చింది. ఓకే, ఇవి రికవరీ టైం ఎంత ఇచ్చింది. అంటే రికవరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 month నుంచి డ్రాడౌన్ ఉంది, 1 month తర్వాత అది రికవర్ అయింది. సో దీని రికవరీ పీరియడ్ టైం, దిస్ ఇస్ కాల్డ్ టైం డ్రాడౌన్ అంటాం. అది 1 month పట్టిందా రికవర్ అవడానికి, 2 months పట్టిందా, 3 months పట్టిందా, దాన్ని టైం డ్రాడౌన్ అంటాం. సో ఆ టైం ఇవన్నీ మెట్రిక్స్లో ఏది బెటర్గా మీకు అనిపించింది అనేది ఇండివిజువల్ చాయిస్. ఒక స్ట్రాటజీస్ క్యాపిటల్ 10 lakhs కావాలంటారు, ఒక స్ట్రాటజీ 1.5 కావాలంటారు. ఈ 10 lakhs దాని క్యాపిటల్లో మీ డ్రాడౌన్ తక్కువ ఉండొచ్చు, కానీ మీ దగ్గర క్యాపిటల్ లేదు కదా. 1.5 దాకా కొద్దిగా డ్రాడౌన్ ఎక్కువ ఉండొచ్చు, క్యాపిటల్ లేదు కదా. సో డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ స్ట్రాటజీ. జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, ఒక్కో ఫండ్ ఒకలా పర్ఫార్మ్ చేస్తుంది అంతే. ఇది కూడా అంటే హెడ్జ్ ఫండ్స్ లాంటివి ఇవన్నీ. సో ఒక్కో ఫండ్ ఒకలా పర్ఫార్మ్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ మెట్రిక్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని మనకు సూటబుల్ అవుతుందా లేదా అనేది. సార్ ఇంకోటి లాస్ట్ క్వశ్చన్, మార్కెట్లో చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. సో ఒక స్ట్రాటజీ మనం సబ్స్క్రైబ్ చేసే ముందు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఐ మీన్ ఏమేమి చూడాలి, క్యాలిక్యులేట్ చేయాలంట? క్యాలిక్యులేట్ చేయాలి. ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏంటంటే చెప్పాను కదా, పాస్ట్ పర్ఫార్మెన్స్ చూడాలి. మ్యూచువల్ ఫండ్ కూడా మనం పాస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తాం. ద ఫండ్ మేనేజర్ ఎవరో వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి చూస్తాం. అలాగే ఇది క్రియేట్ చేసింది ఎవరు, ఇప్పుడు నేను క్రియేట్ చేశాను నా ఓన్లీ ఆల్మోస్ట్ దాని స్ట్రాటజీని క్రియేట్ చేసింది నేను. దానికున్న మెట్రిక్స్ ఏంటి, బ్యాక్ టెస్టింగ్ ఏంటి, రిపోర్ట్ ఏంటి, ఫార్వర్డ్ టెస్టింగ్ ఏంటి, అంతా లైవ్ పర్ఫార్మెన్స్ అక్కడ ఉంది. సో ఇవన్నీ చూసుకుని మన క్రెడిబుల్గా అనిపిస్తే మనం స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఇండివిజువల్ చాయిస్ ఉంటుంది. క్యాపిటల్ తక్కువే ఉంటుంది, క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు క్యాపిటల్ ఎక్కువ ఉన్న వాళ్ళు క్యాపిటల్ ఎక్కువ, రిస్క్ నాకు తక్కువే కావాలి, రిటర్న్ తక్కువ ఉన్నా పర్లేదు, నాకేమీ 100% అక్కర్లేదు, నాకు ఒక 30% వస్తే చాలు, కానీ డ్రాడౌన్ మాత్రం 2% ఉండాలి. సో ఇండివిజువల్ చాయిసెస్ అనమాట. అప్పుడు ఇండివిజువల్ మెట్రిక్స్ అనేది మారిపోతుంది. సో వాళ్ళ పర్సనల్ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి, ఫైనాన్షియల్ క్యాపబిలిటీని బట్టి వాళ్ళు స్ట్రాటజీస్ అనేది చూస్ చేసుకోవచ్చు. అందులో మీరు ఆ స్ట్రాటజీస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ ట్రేడ్ అనేది కాపాడు. ఓకే, సో థ్యాంక్ యూ హర్ష గారు, మా సోషల్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్.